ఏమిటంటే డెమోక్రటిక్గా క్రమశిక్షణ గురించి చర్చించేటువంటి యంత్రాంగం బీఆర్ఎస్లో లేదు. అవును. క్రమశిక్షణ చర్య తీసుకోవాలంటే దానికి ఒక సంస్థ రూపం ఉండాలి. ఉమ్, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల కంట్రోల్ కమిషన్ ఉంటుంది, ఉమ్, లేదా మరొకటి పార్లమెంటరీ బోర్డు ఉంది, వేరే పార్టీలను అయితే ఇట్లా ఉంటాయి. ఉమ్, అట్లా కాకుండా కేవలం అప్పట్లకప్పుడు ఒక కమిటీ నియమించి ఎక్స్పెల్ చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. అప్పట్లకప్పుడు నా కోసం పుట్టకొచ్చింది తప్ప ఉమ్, సంస్థాగతంగా అటువంటి కమిటీ పార్టీలో లేదు అనేది ఆమె ఆర్గ్యుమెంట్. ఉమ్, కాబట్టి కవితను ఎలగొట్టడానికే కమిటీ ఫామ్ చేసినట్టుగా ఉంది. ఉమ్, అందుకని ఖచ్చితంగా కవిత అనేటువంటి కంప్లైంట్స్ ఉంటే విని చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఉమ్, ఆ విషయంలో కవిత చేసేటువంటి విమర్శ కరెక్ట్ బీఆర్ఎస్ మీద. ఉమ్, ఇక మూడో అంశం, నేను వ్యక్తిగా పోయి శక్తిగా మారుతానేది ఆవిడ మీదనే ఆధారపడలేదు. అవును. బీఆర్ఎస్ యొక్క ఏకత మీద ఆధారపడింది, ఇతర పార్టీల యొక్క రాజకీయ సంబంధాల మీద ఆధారపడింది, తనకు కలిసి వచ్చే రాజకీయ శక్తులు ఏమిటో వాటిని బట్టి ఆధారపడి ఉంటుంది, ఉమ్, చివరగా ప్రజలు ఏమనుకుంటారో అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్, కాబట్టి ఇన్ని కాజెస్ ఉంటాయి కవిత శక్తిగా మారాలంటే. ఉమ్, అయితే ఆవిడ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ లెవెల్లో ఉన్నాయి. ఉమ్, నేను ఉద్యమాన్ని నిర్మిస్తాని, లేకపోతే నేను ఒక శక్తిగా మారతా అంటే తను వ్యక్తిగత శక్తిగా మారాల్సిన పని లేదు. ఉమ్, చుట్టూ కలిసి వచ్చే శక్తులు ఉంటే శక్తిగా మారచ్చు. ఉమ్, కాబట్టి అటువంటిది ఆ కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళ కవిత నాది ఆమోదించండి అని అంటుంది, ఉమ్, నా ఎమ్మెల్సీ ఆమోదించండి అంటుంది. దానికి ఒక కారణం ఉండొచ్చు. ఒకటి, మీరిచ్చిన మోచేతి నీళ్ళు నేను దావటానికి సిద్ధంగా లేను అని కుటుంబానికి ఒక వార్నింగ్ సిగ్నల్ ఇది. ఉమ్, రెండోది, రేపు ఇంకొంచెం విమర్శ పెంచితే వాళ్ళే ఎక్స్పెల్ చేస్తే కవితకు అవమానంగా ఉంటుంది. కాబట్టి సార్ ఇక్కడ అటువంటి అవమానాన్ని తెలంగాణ ఇట్ ఇస్ ఎన్ యంగెస్ట్ స్టేట్. ఇట్లాంటి రాష్ట్రంలో 10 ఏళ్ల తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిపాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. అండ్ అంటే నా పాయింట్ ఏంటంటే, ఒక మీసా భారతి లాంటి రాజకీయ చరిత్ర మనం చూసినా కానీ, ఈవెన్ వసుంధర రాజ కుమార్తె విషయం చూసుకున్నా కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల రాజకీయ ప్రస్థానం చూసుకున్నా కానీ, ఈవెన్ ములాయం సింగ్ డాటర్ వాళ్ళ కూతురు విషయం చూసుకున్నా కానీ, తర్వాత ఇప్పుడు కవిత. సో వీటికి అంటే ఒక ముఖ్యమంత్రుల కూతుర్లు కానీ, లేదంటే ఒక పేరు పలుకుబడి ఉన్నటువంటి రాజకీయ నాయకుల కూతుర్లు రాజకీయాల్లో పెద్దగా నిలుచున్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మనం చూసాం, ఈవెన్ ఇంక్లూడింగ్ కనుమెలుతో సహా మొదలు పెడితే. సో అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ దేశంలో కవిత పొలిటికల్ సిస్టమ్నే మారుస్తా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ స్టేట్ నౌ? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు సాధ్యం కాదు. అబ్సల్యూట్ టర్మ్స్ చెప్పొచ్చు. ఎదిగితే ఏ విధంగా ఎదుగుతుంది, ఎవరు ప్రోత్సహిస్తారు, ఎవరు బ్యాకింగ్ ఉంటారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మిగతా అమ్మాయిలతోటి మనం పోలవలేము. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొత్తం ముఖ్యమంత్రి మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత షర్మిల మేలుకొంది. అవును. అది తర్వాత అన్నని బలపరచడానికి పాదయాత్ర చేసింది. అటువంటి పరిస్థితి అంటే అవకాశం చేజార్చుకొని తోకబట్టుకొని ప్రయత్నిస్తే షర్మిల వల్ల సాధ్యం కాలేదు. ఎందుకంటే పార్టీ యంత్రాంగం, ప్రభుత్వం అన్ని జగన్ చేతిలో పోయినాక తర్వాత అందులో ఆంధ్ర వదిలేసి తెలంగాణ పాదయాత్ర చేసి నేను తెలంగాణ కోడల్ని అన్నాక మళ్ళీ పోయి ఆంధ్రాలంటే సాధ్యం కాలేదు ఆవిడకు. కాబట్టి కొన్ని రాజకీయ తప్పుడడుగులు ఉన్నాయి ఏదో షర్మిల విషయంలో. అట్లాగే వసుంధర రాజ కానీ మిగతా విషయాల్లో కానీ వారసత్వం, తల్లిదండ్రులు వారసత్వాన్ని బ్యాకింగ్ కొడుకులకు ఉన్నప్పుడు సహజంగానే కుటుంబం నుంచి వెలివేసినట్టుగా అవుపడతారు. అవును. ఇవాళ వాస్తవానికి కేసీఆర్ కానీ, కేసీఆర్ భార్య కానీ, కుటుంబం కానీ బ్యాకింగ్ కేటీఆర్ కుంటారు తప్ప కవితకు ఉండట్లేదు. అవును. అందుకని ఆ మాత్రం షర్మిలకు తన తల్లి విజయ మాత్రం మానసిక అండ కూడా ఇవాళ కవితకు కేసీఆర్ తండ్రి తల్లి నుంచి అలా అండ ఉన్నట్టు అనిపించట్లేదు రాజకీయాల విషయాల్లో. కాబట్టి అన్నకు వదిలే ఈ వారసత్వాన్ని పార్టీలో నువ్వు కూడా ఇమిడిపో అని చెప్పేసి సలహా ఉండి ఉంటుంది తప్ప నువ్వు కూడా షేర్ హోల్డర్ పొలిటికల్ కానీ రాజకీయ వారసత్వం నీకు కూడా వర్తిస్తుందన్న వ్యవహార శైలి అవుపించట్లే ఏది కవితను బయటికి పంపించిన తర్వాత. కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కవిత ఒంటరి పోరాటమే చేయాలి.